నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, సార్ ఇంప్లాంట్స్ గురించి కొంచెం వివరంగా చెప్పండి అని. ఈ ఇంప్లాంట్స్ 5-6 రకాలు మార్కెట్లో ప్రపంచంలో ఉన్నాయి. ఈ జర్మన్ ఇంప్లాంట్ను ప్రొమిడాన్ అనే కంపెనీ ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే షా ఇంప్లాంట్ అనేది ఇండియన్ ఇంప్లాంట్. ఈ అన్ని ఇంప్లాంట్స్ కూడా సుమారుగా 500 గ్రాముల బరువు మోసేంత శక్తి ఉంటుంది. దీనికి ఆ శక్తి ఉందా లేదా అని మీరు డౌట్ పడక్కర్లేదు. 500 గ్రాముల బరువు అనేది మినిమం స్ట్రెంత్ వాటికి, కనుక వాళ్ళు ఆ స్ట్రెంత్ ఉండేట్టుగానే తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మ్యాల్యబుల్ ఇంప్లాంట్స్ అంటాం. సో మ్యాల్యబుల్ అంటే వంగేవి అని అర్థం. ఇలా వంచితే వంగేవి. మ్యాల్యబుల్ కాకుండా ఇన్ఫ్లేటబుల్ అని ఒకటి ఉంటుంది, అంటే మనం బెలూన్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లలు ఆడుకునే బెలూన్స్కి చూడొచ్చు, వాడు కింద నుంచి ఒక స్టాక్ ఇస్తాడు, ఒకటి పట్టుకోవడానికి ఒక కర్ర లాంటిది ఇస్తాడు, అది కూడా బెలూనే ఉంటుంది, పొడవు కర్ర. సో అట్లాంటి బెలూన్ లైక్ స్ట్రక్చర్ తయారు చేసి పెడతాడు. దాంట్లో ఆయిల్ నింపడం వల్ల దానికి స్ట్రెంత్ వస్తూ ఉంటుంది. దాంట్లో 3 పీసెస్ ఉంటాయి. ఒకటి రిజర్వాయర్ ఉంటుంది, రెండు బెలూన్స్ ఉంటాయి. దానికి స్విచ్ నొక్కినప్పుడు ఆయిల్ వచ్చేసి దాన్ని నింపేస్తుంది, అప్పుడు స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ 2 సార్లు స్విచ్ నొక్కితే అది వెనక్కి వెళ్ళిపోతుంది. దాని ఖర్చు సుమారుగా 8 నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. ఇవన్నీ కూడా సుమారు 2-3 లక్షలలో అయిపోతాయి. మ్యాల్యబుల్ ఇంప్లాంటా ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంటా అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసి మీకు చెప్తాము ఏది బెటరు, దేనికి అడ్వాంటేజ్ ఏంటి అనేది. ఈ జర్మన్ ఇంప్లాంట్లో ఈ టిప్పు సిలికాన్ మేడ్, ఇది మెత్తగా ఉంటుంది. బాడీలోకి మనం ఏది పెట్టినా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిలికాన్ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కనుక వాళ్ళు ఈ సిలికాన్తో దీన్ని తయారు చేస్తారు. ఈ టిప్పు మెత్తగా ఉండడం వల్ల ఇది ఇలా వంగుతుంది కూడా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మెటల్ పోర్షన్. ఈ మెటల్ పోర్షన్లో అతను సిల్వర్తో తయారు చేస్తారు, కనుక దీనికి మ్యాల్యబిలిటీ వస్తుంది. ఇలా వంచవచ్చు, ఇలా వంచవచ్చు, సైడ్కి వంచవచ్చు. సో వంగే గుణం ఉండడాన్ని మ్యాల్యబిలిటీ అంటారు. సో మ్యాల్యబిలిటీ ఎందుకు అవసరం అంటే, మనం శృంగారం చేయనప్పుడు ఎప్పుడు ఇలా పెట్టుకుంటే లుంగి ఇలా లేచి ఉంటుంది, అందరు చూసి నవ్వుతారు, కనుక దీన్ని కిందికో మీదికో అనుకోవచ్చు. సో అనుకునే అవకాశం కలిగించాడు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఇది లోపలికి వెళ్తుంది. సుమారుగా దీని లెంత్ 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఎవరికైనా తక్కువ ఉన్నప్పుడు మేము కింది వైపు నుంచి ఉన్నటువంటి ఘాట్లలో కట్ చేసి దాన్ని లెంత్ అడ్జస్ట్ చేసి అంత వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎంత లెంత్ పెట్టాలనేది డిసైడ్ చేసి, ఇవన్నీ కూడా టేబుల్ మీదనే డిసైడ్ చేయగలం. మనం బయట కూర్చున్నప్పుడు చెప్పలేము వాళ్ళకి ఎంత డైలటేషన్ వస్తుంది, ఎంత డెప్త్లోకి వెళ్ళగలం, ఇవన్నీ కూడా చూసి చెప్తాం. చెట్టు ఎట్లయితే బయట ఉన్నప్పుడు వేళ్ళు భూమి లోపల ఉంటాయో, అంగం బయట కనబడుతుంది కానీ దీని లోపల కూడా ఉంటుంది. ఈ లోపల ఉండే పరిస్థితిని అవగాహన చేయకుండా చాలామంది ఏంటంటే చైనా కండోమ్స్ అని, బెస్ట్ కండోమ్స్ అని రకరకాల 600 రూపాయలకు కండోమ్ అట్లా అమ్ముతూ ఉంటారు. కానీ దానికి లోపలికి ఉండే శక్తి లేకపోవడం వల్ల బయట పెడితే పొడవు పెట్టినా కూడా అది ఆగదు, అక్కడ జారిపోతూ ఉంటుంది. దీనికోసమని స్పెషల్ కండోమ్కి చుట్టూ బెల్టు ఎన్ని చేసినా కూడా యూజువల్గా అది నిలవదు, దానివల్ల ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఇస్ ఈ సర్జరీ చేసుకున్నప్పుడు మీకు బయటకు చెప్తే తప్ప, మీరే చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు. అక్కడంతా కూడా అందరికీ నల్లగానే ఉంటుంది. ఆ సెంటర్లో ఒక రిడ్జ్ ఫామ్లో ఒక లైన్ లాగా ఉంటుంది, ఆ లైన్ మీద కట్ చేసి మళ్ళీ కుట్లేస్తాం. అది హీల్ అయిన తర్వాత మీకు అక్కడ అసలు ఆపరేషన్ స్కార్ కూడా తెలియదు. ఇది లోపలేసి కుట్లేయడం వల్ల వాళ్ళకు స్ట్రెంత్ ఉంటుంది, కావాల్సినంత. యూజువల్గా మామూలు వ్యక్తులకు, ఆపరేషన్ లేని వ్యక్తులకు సంసారం చేసినప్పుడు లోపల నుంచి ఫ్లూయిడ్ రాగానే ఇది మెత్తబడిపోతూ ఉంటుంది. కానీ ఈ ఇంప్లాంట్ ఉన్న వ్యక్తులకు మెత్తబడదు. ఇది కారినా మెత్తబడకుండా అలాగే స్ట్రెంత్ మెయింటైన్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఫ్లూయిడ్ వచ్చిన తర్వాత కూడా కొంతసేపు వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపు, పార్ట్నర్కి ఓపిక ఉన్నంతసేపు శృంగారంలో పాల్గొంటూనే ఉండొచ్చు, గంటలు. సో ఇది దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 40-50 ఏళ్ళు రాగానే, లేదా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ యంగ్ వయసులో కూడా, దానికన్నా తక్కువ వయసులో కూడా శృంగారంలో పాల్గొన్నప్పుడు అది దగ్గర దాకా వెళ్ళి వంగిపోతూ ఉంటుంది, లోపలికి వెళ్ళదు. ఒక దూది చెవులోకి వెళ్ళకపోతే మనం ఒక పుల్లకు చుడతాం. మగవాళ్ళ పెనిస్ కూడా ఒక దూదిలాగా మెత్తగా ఉంటుంది. అటువంటిప్పుడు ఇది వేసి పెట్టడం వల్ల దీనికి గట్టిదనం వచ్చి అది లోపలికి వెళ్తుంది. సో ఇది జర్మన్ ఇంప్లాంట్. రిజికాన్ ఇంప్లాంట్ అని ఇంకో అమెరికన్ ఇంప్లాంట్ ఉంది, అది కూడా మంచి ఇంప్లాంటే. షా ఇంప్లాంట్ కూడా దానికి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది చీపెస్ట్, అది 20-25 వేలకే వస్తుంది. సుమారుగా రిజికాన్ ఇంప్లాంట్ 2.5 దాకా వస్తుంది. సో వాళ్ళ దాహతను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మేము అడ్వైజ్ చేస్తాం. సో మీ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత ఏ ఇంప్లాంట్ అనేది విల్ ప్లాన్ ఇట్ అవుట్.